హాయ్ వెల్కమ్ టు డి న్యూస్ స్పెషల్ స్టోరీ. గత వారం రోజుల నుంచి మన రెండు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది కుమార్ ఆంటీ ఫుడ్ స్టాల్కు సంబంధించి. అది ఇంతింతై వటుడింతై అన్న చందంగా రెండు రాష్ట్రాల పొలిటికల్ ఇష్యూ ఇన్వాల్వ్మెంట్ లాగా తయారైంది. రెండు రాష్ట్రాల రాజకీయ అంశంగా అది షేపప్ అవుతా ఉంది. అసలు కుమార్ ఆంటీ ఎవరు? కుమార్ ఆంటీకి జగన్ గారి రాజకీయ పార్టీకి సంబంధం ఏమిటి? అలాగే కుమార్ ఆంటీ ఎవరు? కుమార్ ఆంటీకి అలాగే ఇప్పుడు తెలంగాణ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి? కుమార్ ఆంటీ ఎవరు? మామూలుగా ఒక ఫుడ్స్ సెల్లర్, స్ట్రీట్ ఫుడ్ సెల్లర్. మరి అటువంటి స్ట్రీట్ ఫుడ్ సెల్లరు ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకి కేంద్ర బిందువు అవుతా ఉన్నారు. ఇది సోషల్ మీడియా ద్వారా ఎవరికి వాళ్ళు పోటీపడి చేస్తున్నారా, లేదంటే నిజంగానికే తనకు కూడా మరి సోషల్ మీడియా ద్వారా తనకు వచ్చిన పాపులారిటీతో పొలిటికల్గా కుమార్ ఆంటీ ఏదన్నా మరి ఇదవ్వాలని చెప్పి ఆమె ఏమన్నా ఆలోచనలు చేస్తుందా? అసలు దీని వెనుక ఏమిటి, అసలు ఏం జరుగుతూ ఉంది? ఒక సామాన్యురాలు కుమార్ ఆంటీ ఎవరు? ఎక్కడో నెల్లూరు జిల్లా నుంచి హైదరాబాద్కి జీవనోపాధి కోసం వచ్చి ఇక్కడ తనుకి చేతనైనటువంటి వంటలు చేసుకుంటూ ఇంటి దగ్గర చేసుకుని అక్కడ హైటెక్ సిటీలో మరి ఇనార్బిట్ మాల్ ఆ ప్రాంతంలో అక్కడ అంటే మొబైల్ ఫుడ్స్ అంటాం కదా, స్ట్రీట్ ఫుడ్స్ ఓ పక్కన రోడ్డు పక్కన మరి ఫుడ్ అమ్ముకుంటున్నటువంటి ఇది మనం చూడొచ్చు. అయితే అసలు కుమార్ ఆంటీకి పాపులారిటీ ఎలా స్టార్ట్ అయింది? ఎందుకంటే మన హైదరాబాద్ నగరంలో కేవలం కుమార్ ఆంటీయే కాదు, వందలు కాదు, వేలు కాదు, 1,65,000 మంది సుమారుగా ఇట్లా రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే చిన్న సన్న వ్యాపారస్తులు ఉన్నారు. మరి ఎందుకు కుమార్ ఆంటీయే ఇంత పాపులర్ అయింది? ఎట్లా అసలు తను పాపులర్ అయ్యింది? మరి ఏంటి దీని వెనక ఉన్నది? బ్రీఫ్గా చూసినట్లయితే అసలు కుమార్ ఆంటీ సోషల్ మీడియాకి బాగా పాపులర్ అవడంలో మన సావిత్రక్క, తీన్మార్ సావిత్రక్క ఉంది కదా, బిత్రి సత్తి తీన్మార్ సావిత్రక్క కాంబినేషన్లో మరి అప్పుడు ఎంత పాపులర్ అయింది అనేది మనకు తెలుసు. ఆమె జాబు మానేసి బయటకు వచ్చి జ్యోతక్క తన పేరుతో ఒక ఛానల్ పెట్టుకుంది. తను వివిధ అంశాలు కవర్ చేసే ఇదిలో భాగంగా మరి ఇట్లా రోడ్ సైడ్ బాగా చేసేవాళ్ళు, ఫుడ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళకి నచ్చి మంచి వీళ్ళని కవర్ చేస్తే కొంచెం ఇంకొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే ఒక మంచి ఆలోచనతో తను 2 సంవత్సరాల క్రితం, అంటే ఆ రోజులు మనం చూస్తే 2 సంవత్సరాల క్రితం అంటే కరోనా పరిస్థితి, అప్పుడు మనం లాక్డౌన్లు అనుభవించి ఉన్నాం. చాలా కాలం మనుషులు బయటికి రానటువంటి పరిస్థితి, నెలల తరబడి. అటువంటి సందర్భంలో సెకండ్ లాక్డౌన్ అయిన తర్వాత మెల్లమెల్లగా మరి జనాలు బయటికి వస్తున్న సమయంలో అప్పుడు జ్యోతి మరి తను కవర్ చేసింది తన స్టోరీ, తన ఛానల్లో కవర్ చేసిన తర్వాత తన డీటెయిల్డ్గా బ్రీఫ్గా దాదాపు 25 నిమిషాల వీడియో జ్యోతక్క కవర్ చేయటం జరిగింది. అందులో పూర్తిగా అసలు ఏంటి, తను ఏం తయారు చేస్తుంది, తన నేపథ్యం ఏమిటి, తన కుటుంబం ఏమిటి, మొత్తం హోలిస్టిక్ కవరేజీ జ్యోతక్క చేసిన తర్వాత తన ఫుడ్ గురించి అట్లా ఆ వీడియో బాగా వెళ్ళింది. దాదాపు 4,2,00,000 వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఆ వీడియోకి. అట్లా ప్రారంభమైంది సోషల్ మీడియాలో కుమార్ ఆంటీ ఫుడ్స్కి. ఆ తర్వాత ఆ వీడియో బాగా పాపులర్ అయిన తర్వాత లాక్డౌన్ అంతా కూడా పోయిన తర్వాత చాలామంది యూట్యూబ్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కువ మంది ఫుడ్ వ్లాగ్స్ స్టార్ట్ చేశారు, అలాగే ఫుడ్ ఛానల్స్ పెట్టారు. వాళ్ళంతా ఇక మెల్లమెల్లగా హైదరాబాద్లో బాగా పాపులర్ అయిన వాళ్ళని కవర్ చేసే ఇదిలో భాగంగా అప్పటికే మరి మన జ్యోతక్క ఛానల్లో బాగా పాపులర్ అయిన కుమార్ ఆంటీ ఆమెను కవర్ చేయించి రిపీటెడ్గా షార్ట్స్ పెట్టడం, అవి పెట్టడం, ఇట్లా పెట్టడంతో 100,000 వీడియోలు ఆమె మీద వచ్చాయి. ఈ మధ్యకాలంలో అట్లా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా సోషల్ మీడియాలో మిగిలిన వాళ్ళు అసూయపడే అంతగా తనకు పాపులారిటీ వచ్చింది. మిగిలిన వాళ్ళు మాకెవరికి రాని పాపులారిటీ ఏంటి తను అంతగా చేసేది? ఆ చికెన్ కర్రీ, ఆ చికెన్ ఫ్రై, ఆ బోటీ కర్రీ, మరి ఆ ప్రాన్స్ కర్రీ, మరి లివర్ కర్రీ, అవి మా దగ్గర కూడా ఉన్నాయి కదా, అంతా కొంచెం అటు ఇటు అయితే మరి రుచి
కొద్దిగా అటు ఇటు ఉంటుంది, ఎందుకు ఇంత పాపులారిటీ అని తన దగ్గర తనతో పాటు అక్కడ ఫుడ్ అమ్ముకుంటున్న వాళ్ళంతా కూడా అసూయపడే స్థాయికి. ఎందుకంటే మరి అందరూ చేసేది ఒకటే పని, కొంచెం అటు ఇటుగా ఉంది, మరి తనకు మాత్రం విపరీతమైనటువంటి పాపులారిటీ వస్తుండడం, అలాగే క్రౌడ్ వస్తుండడం, వ్యాపారం జరగడం, తద్వారా తను ఆర్థికంగా కూడా కొంత గ్రో అవ్వడం. దానికి తోడు ఈ మధ్య కాలంలో మరి ఇవన్నీ అంశాలు కర్ణుడు చావుకి 1000 కారణాలు అన్నట్టుగా మరి ఇప్పుడు కుమార్ ఆంటీకి దానికి తోడు ఎంతమంది మరి వ్లాగర్స్ వచ్చినా కూడా ఆ క్రౌడ్కి ఫుడ్ సర్వ్ చేసుకుంటూనే, అంటే రుచికరంగా చేయటం, 2-3 ఐటమ్స్ కుమార్ ఆంటీ దగ్గర బాగా టేస్టీగా ఉంటాయనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఒకటి చికెన్ కర్రీ, ఇంకోటి చికెన్ ఫ్రై, తర్వాత ఇంకొక ₹50 అదనంగా పెడితే తన దగ్గర ఉన్నటువంటి 4 లేదా 5 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా సుమారుగా ఒక ₹500 పెడితే కుమార్ ఆంటీ దగ్గర ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని టేస్ట్ చూడొచ్చు. విత్ తిన్నంత రైస్, అలాగే తిన్నంత సూపు అక్కడ తను సర్వ్ చేస్తూ ఉంటుంది. సో మరి ఏంటి అసలు ఈ గోల ఎందుకై గోలై చివరికి షాప్ క్లోజ్ చేసే వరకు అసలు ఎందుకు వచ్చింది పరిస్థితి అనేది కనుక చూసినట్లయితే, దీని వెనుక మరి మిగిలిన వ్యాపారులు తనలాగే అక్కడ తనతో పాటు ఆడ వ్యాపారం చేసుకుంటున్నారు కదా, ఇనార్బిట్ మాల్లో గ్రాండ్ కాకతీయ, గ్రాండ్ ఐటీసీ కోహినూరు ఎదురుగా పక్కన మరి ఒక ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుంది ఆడ వాతావరణం. మీరు విజువల్స్లో చూడొచ్చు. మనం డి న్యూస్ ఛానల్ తరపున, మన ఛానల్ తరపున ఆ రోజు గొడవ జరిగిన రోజు మనం డీప్గా కవర్ చేయటం కూడా జరిగింది. సో అక్కడ మిగిలిన వాళ్ళు అందరూ కూడా కొంత డిఫెన్స్లో పడిపోయారు. ఏది తనకి బిజినెస్ పెరుగుతూ ఉంది, దాని ద్వారా అక్కడ మరి కొంత ట్రాఫిక్, ఎక్కువ మంది వస్తున్నారు చుట్టుపక్కల. మరి సోషల్ మీడియాలో తన గురించి తెలుసుకుని, తన వంటల గురించి తెలుసుకుని ఒకసారి తిని వెళదాం. కేవలం హైదరాబాద్లో ఉన్న వాళ్ళే కాదు, ఎక్కడెక్కడో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ పనుల మీద వచ్చిన వాళ్ళు కూడా కుమార్ ఆంటీ ఫుడ్ తిని వెళ్దామని చెప్పి వస్తున్న వాళ్ళు ఉన్నారు. మొన్నటికి మొన్న మేము అక్కడికి ఆ ఇష్యూ రోజు వెళ్ళినప్పుడు ఎవరో ఒక అతను భద్రాచలం నుంచి అక్కడ ఆమె ఫుడ్ తినడానికి టేస్ట్ చూసి వెళ్దామని వచ్చాడు. హైదరాబాద్లో పని ఉంది అతనికి, ఆ పని చూసుకున్న తర్వాత అట్లా వచ్చాడు. ఒక ఆయన ఒంగోలు నుంచి వచ్చాడు. అరే నేను ఏంది ఫుడ్ తిందామని లొల్లేంది అనుకుంటా ఆ రోజు ఆ ట్రాఫిక్ పోలీసులు రావడం, మరి అక్కడ జరిగినటువంటి కొంత ఉద్రిక్త వాతావరణం, తన ఫుడ్ కుమార్ ఆంటీ ఫుడ్స్ మాత్రమే మరి ఆ వ్యాన్ని అక్కడ ఫుడ్ పూర్తిగా దించుకోనివ్వకుండా వాళ్ళు పోలీసులు పంపించేయడం, అంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుందనే కారణంతో వాళ్ళు కేసు ఫైల్ చేసి మరి ఆమెను పంపించడం, ఇదంతా కూడా మనం చూసాం. ఇదంతా జరిగింది. దీనికి జరగడానికి అసలు ఆ రోజు మనం చూసినట్లయితే కుమార్ ఆంటీ, ఆమె భర్త కూడా ఇక్కడ మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారు వీళ్ళు, ట్రాఫిక్ పోలీసులు కూడా, అలాగే మా తోటి వ్యాపారస్తులు కూడా మా పైన కక్ష కట్టారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చూస్తే ఇక్కడ అది నిజమా అబద్ధమా అనేది కనుక అక్కడ నేను, ఎందుకంటే స్వయంగా మేము మా ఛానల్ తరపున అక్కడికి వెళ్ళడం, గతంలో కూడా నేను వెళ్ళడం చూశాను. ఆడ వాతావరణం అంతా కూడా మరి ఈ వివాదం జరగడానికి ముందు అక్కడ ఏం జరిగింది అనేది మనం చూడాలి. మెల్లగా అక్కడ కుమార్ ఆంటీకి వస్తున్న పాపులారిటీతో సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభం అవుతున్నాయి. అక్కడ ఎట్లా సందీప్ కిషన్ అక్కడికి రావడం, తన సినిమా ప్రమోట్ చేసుకునే ఇదిలో భాగంగా మరి తను ఆ ఫుడ్ తినటం, హీరోయిన్ ఏదో లివర్లు ఇంకోటి ఎక్స్ట్రా వేస్తే ₹1000 అంటే దాన్ని కట్ చేసి పెట్టారు. అక్కడ నుంచి అది టూ మచ్గా ట్రోల్ అయిపోయింది. దాంతోనే ఇప్పుడు ఈ వివాదం రావడానికి కూడా ఒక విధంగా కారణం అని చెప్పాలి. ఆడ నేను గమనించిన అంశం ఏంటంటే, ఈ ఫుడ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఈ రెగ్యులర్గా ఒక 5 నుంచి 10 మంది ఎవ్రీ డే అక్కడ మరి ఆమెని, ఆ మెయిన్ కుమార్ ఆంటీ ఫుడ్ స్టాల్ని, ఆ తర్వాత పక్కనున్న వాళ్ళని కూడా కవర్ చేస్తూ ఉండడానికి వస్తూ ఉన్నారు. సో వచ్చేవాళ్ళు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏరియా, అది హైటెక్ సిటీ, మరి అక్కడ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ జరిగే వాళ్ళు, ఎంప్లాయీస్, అదే ఆ కన్స్ట్రక్షన్ లేబరు సోదరులు వాళ్ళు వచ్చి, కార్మికులు వాళ్ళు తిని వెళ్తారు. ఆటో సోదరులు 15-20 కిలోమీటర్ల నుంచి కూడా, ఎందుకంటే ₹100 ₹120కే తిన్నంత నాన్ వెజ్ ఫుడ్, రుచికరంగా హోమ్లీ ఫుడ్,
ఇవాళ రేపు స్ట్రీట్ ఫుడ్కి విపరీతమైన డిమాండ్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే హోటళ్లలోకి వెళ్ళి జనాలు తినడానికి ఇష్టపడతారు ఒక రొటీన్ ఇదిలో. ఎందుకంటే వీళ్ళు మంచిగా ఇంట్లో తయారు చేసుకొని వస్తారు. ఆ ఇంట్లో మన అమ్మ లేదా మన అక్క మన చెల్లి చేసిన మన అమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసిన టేస్ట్ ఈ ఫుడ్ ఇదిలో ఉంటుంది. ఎక్కడో చెట్టు కింద ఉంటారు, లేదంటే ఒక ఇది ఉంటుంది, హాయిగా ఆడ తినేసి వెళ్ళిపోవచ్చు. సో 1,65,000 మంది ఇక్కడ సక్సెస్ అవుతున్నారంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీ మన హైదరాబాద్లో మామూలు విషయం కాదు. సో అట్లా కుమార్ ఆంటీ ఇప్పుడు ఈ ట్రాఫిక్ విషయానికి సంబంధించి ఆమె పైన కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి వీళ్ళు అంటున్నారు కదా. దీని వెనక తోటి వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు మా మీద డెలిబరేట్గా ఉద్దేశపూర్వకంగా మాకు మా మీద ఫిర్యాదు చేశారని చెప్పి ఆ రోజు ఆరోపణ చేశారు. దీన్ని కొంచెం డీప్గా మనం పరిశీలించినట్లయితే మరి వాళ్ళ ఆందోళనలో కూడా వాళ్ళ భయంలో కూడా వాస్తవం ఉందనిపిస్తుంది తోటి వ్యాపారస్తులు. ఎందుకంటే అసలే అక్కడ ప్లేస్ ఏమి వాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కు లేదు. అది అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కింద వచ్చేటటువంటి స్థలం. ఆ స్థలంలో కొంత ఖాళీగా ఉంది, రోడ్ సైడ్ ఇళ్ళు చిన్న పాకల్లాగా వేసుకొని వరుసగా పెట్టుకున్నారు. కుమార్ ఆంటీతో పాటు ఇంకా చాలామంది ఈమెలాగే చాలామంది ఉన్నారు. బిర్యానీలు అమ్ముతారు, మరి స్పెషల్ ఫుడ్స్ అక్కడ ఫ్రైడ్ రైసులు, రోటీసు, అట్లా అన్ని రకాల ఫుడ్లు అక్కడ దొరుకుతాయి ఆ స్టాల్లో. అయితే అక్కడ బాగా పాపులర్ అయింది మాత్రం కుమార్ ఆంటీయే. కుమార్ ఆంటీకి వచ్చే ఇది వల్ల వాళ్ళకు కూడా వ్యాపారం బాగానే జరుగుతుంది అనేది గమనించాలి. సరే, అయితే ఏదైనా టూ మచ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ అని ఉంది కదా మనకి. ఎందుకంటే అది ఒక స్పెషల్ ఏరియాలో ఎక్కడో డీప్గా లేదు, రోడ్డును ఆనుకుని ఉంది. మరి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాఫిక్ ఇష్యూ కూడా ఇష్యూనే కదా. వీళ్ళు ఎంత అమ్ముకుంటున్నా జనరల్గా అయితే అఫీషియల్గా ఏదైనా లైసెన్స్ తీసుకొని పెడితే హోటల్ కానీ ఏదైనా పార్కింగ్ ఏరియా చూపించాలి ఖచ్చితంగా వాళ్ళు, అది మ్యాండేటరీ అది. కానీ వీళ్ళు ఏమక్కడ అమ్మేది కేవలం ఒక 3 గంటలు 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే కావచ్చు. మిగిలిన టైంలో ఆమె అక్కడ ఉండదు. ఆ ఫుడ్ అమ్మేసుకుని ఆమె వెళ్ళిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోతారు. ఇంకా చాలామంది అక్కడ కంటిన్యూ అవుతుంటారు ఈవినింగ్ వరకు. అయితే ఆ టైంలోనే మధ్యాహ్నం పూట 2 వీలర్స్ వరకు మేనేజ్ చేస్తున్నారు, కానీ పార్కింగ్ కార్లలో వస్తూ ఉన్నారు చాలామంది కూడా. ఒకసారి వెళ్ళి తినొద్దాం అనే బ్యాచ్ కావచ్చు, అక్కడ ఉండే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఫ్రెండ్స్. తర్వాత అక్కడ డివైడర్ ఉంది, రోడ్డు 100 అడుగుల రోడ్డు, అది మధ్యలో డివైడర్ ఉంది. ఆ డివైడర్ ఫుడ్ తీసుకుని వెళ్ళి కొంతమంది అక్కడ నిలబడి తింటా ఉన్నారు. దాంతో 4 వీలర్స్ వెళ్ళే వాళ్ళకి ఇటువైపు ఏమో ఒకవైపు వెహికల్స్, ఏది 2 వీలర్స్, మరొక వైపు ఆ పబ్లిక్ ఆడ తింటా ఉంటారు నిలబడి. దాంతో ఏమవుతుంది, కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది, అది కాదనలేము. మరి తను వాళ్ళు నా మీద కక్ష కట్టారు అనడం వెనక మరి చూసినట్లయితే, మరి సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఉంటే జనరల్గా సినిమా యాక్టర్లు అన్నప్పుడు ఎవరికైనా కొంత ఆసక్తి ఉంటుంది. అసలే అక్కడ ఆమె ఫుడ్ తినాలని చెప్పి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్, ఫుడ్ స్టోరీస్ ఛానల్స్, ఇట్లా అనేక రకాలుగా తనని మరి బాగా పాపులర్ అయి ఉండడంతో రోజుకి ఒక 30% తనకు వచ్చే కస్టమర్స్లలో కొత్తగా వచ్చే వాళ్ళే ఉంటున్నారు. ఒకసారి తిని వెళ్దాం, టేస్ట్ చూసి వెళ్దాం, నేను ఇన్స్టాలో చూశాను, మేము ఫేస్బుక్లో చూసాం, మేము వేరే ఛానల్లో చూసాం ఇక్కడ ఫుడ్ బాగుంటుందని, మేము ఒకసారి టేస్ట్ చూద్దామని వచ్చాం, చాలా బాగుందని చెప్పి అట్లా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. న్యూస్ ఛానల్స్ వాళ్ళంతా కూడా అక్కడ ఫుడ్ తింటున్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్న వాళ్ళు ఛానల్స్ చాలా ఉన్నాయి. అంటే సోషల్ మీడియానే కాదు, మన టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఆమె మీద న్యూస్ స్టోరీస్ చేయడంతో ఈ ప్రచార స్థాయి ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ అనేది మిగిలిన వ్యాపారస్తులకి భయం పుట్టించింది. ఎందుకంటే అసలే సోషల్ మీడియాతో తను విపరీతమైనటువంటి మరి జనాలు వస్తూ ఉన్నారు. ఎంతమంది వచ్చినా ఓపిక చెబుతుంటుందామా కుమార్ ఆంటీ, అదే కుమార్ అక్క అనవచ్చు, లేదంటే నాకంటే వయసు కాస్త చిన్నామే, కానీ అట్లా ఆ పేరు బాగా ఇదైంది కాబట్టి కుమార్ ఆంటీ అని సోషల్ మీడియాలో. ఇక అదే పేరుని మామూలుగా కూడా ఇప్పుడు అది జనరలైజ్ అయినటువంటి పేరు అనమాట. నేను అదే చెప్తా ఉన్నాను. సో అవేలో మిగిలిన వాళ్ళంతా కూడా ఇప్పుడు మనం కనుక తన మీద కంప్లైంట్ చేయకపోతే కుమార్ ఆంటీ మీద ఈ సినిమా వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇక ప్రమోషన్ కోసం మరి గతంలో మనకి చూసాం మై విలేజ్ స్టోరీస్, గంగవ్వ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం. ఈ రోజున యూట్యూబ్ ఛానల్స్ బాగా పాపులర్ అయితే ఒకప్పుడు సినిమానే పెద్ద ప్రచార మాధ్యమం. మరి ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులు యువతులు టాలెంటెడ్ వాళ్ళకున్న ఆలోచనలు ఆ ఒరిజినల్ థాట్స్తో వాళ్ళు పాపులర్ అవుతూ ఉన్నారు రెండు రాష్ట్రాల్లో. ముఖ్యంగా మన తెలంగాణలో మరి మై విలేజ్ స్టోరీస్ ఎంత పాపులర్ అనేది మనకు తెలుసు. అందులో గంగ ఒక బ్రాండ్ అంబాసిడర్ అయింది. మొత్తం మన గ్రామీణ తెలంగాణకి గంగ ఒక పెద్ద ఇది. అలాగే మరి మొన్న ఎలక్షన్స్ టైంలో కేటీఆర్ గారు లాంటి వారు వెళ్ళారు. అంతకుముందు చాలా రానా ఒక సినిమా ప్రమోషన్కు వెళ్ళారు. చాలామంది చిన్న సినిమాల వాళ్ళందరూ కూడా ఈరోజు మై విలేజ్ స్టోరీస్ అనేది వాళ్ళని విలేజర్స్కి చేర్చడానికి ఒక ప్రచార మాధ్యమంగా అంత బలంగా అది వాళ్ళు కష్టపడి వాళ్ళ టాలెంట్తో ఇది చేయగలిగారు. అట్లా సోషల్ మీడియాలో పాపులారిటీ వచ్చిన వాళ్ళని ఈ చిన్న సినిమాలని లేదు, పెద్ద సినిమాలని లేదు, బాగా వాళ్ళని అంటే ప్రచారం ఎక్కువ జరిగితేనే సినిమాకి కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి అనేది అల్టిమేట్గా వాళ్ళ ఉద్దేశం అదే ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే అది బిజినెస్ కాబట్టి. అట్లా మరి సందీప్ కిషన్ వచ్చాడు, తర్వాత ఇంకా వేరే వాళ్ళు వస్తారు. ఇలా వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది తన మూలంగా. సో ఒకవేళ షాపు క్లోజ్ చేయమంటే ఆమెతో పాటు మా అందరివి కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇప్పుడు మేల్కోకపోతే తన మూలంగా మా ఉపాధే పోతుంది అనేటువంటి భయంతో వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. అది తప్పేం కాదు కదా. ఇక్కడ కుమారాంటిని సపోర్ట్ చేయడమా లేదంటే వ్యతిరేకించడం అనేది కాదు. మనం కొంచెం డీప్గా వాస్తవాలు చూసినట్లయితే ఇది అనమాట అక్కడ జరుగుతున్నది. ఆ రోజు తన మీద కంప్లైంట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఇదే. ఈ సినిమా ప్రమోషన్స్లు కూడా అసలే ఇక్కడ ఫ్రీగా మనం ప్లేస్ని ఉపయోగించుకుంటున్నాం. మరి దానికి తోడు ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ పోలీసులు వస్తారో తెలియదు. ఒకవేళ వాళ్ళు వచ్చి ఖాళీ చేయమంటే ఆ ఒక్కదాన్నే ఖాళీ చేయమని అన్నారు కదా, మీరు మొత్తం ఖాళీ చేయండి అని అంటారు కదా. అందుకే అక్కడ మనం చూసినట్టయితే కొంతమంది మరి ఆ రోజు వివాదం జరిగిన తర్వాత అసలు కుమారాంటి మూలంగానే మాకు ఈ కష్టాలని చెప్పి ఒకళ్ళిద్దరు స్పందించిన వీడియోలు మనం సోషల్ మీడియాలో చూసాం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే మరి అది దానికి సంబంధించినంత వరకు సరే. చివరికి ఆ రోజు వివాదం సాయంత్రానికి మనకి తెలంగాణ సీఎంఓ ఆఫీస్ నుండి మరి అది మళ్ళీ ఒకసారి పరిశీలించండి అని చెప్పి డీజీగా కుమారాంటి షాప్కి సంబంధించి అక్కడే ఇది ప్రజాప్రభుత్వం, పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మన ఉద్దేశం కాదని చెప్పి రావడంతో మరొక కొత్త కోణం అయింది. అదే పొలిటికల్గా ఇదైపోయింది. ఏది అంతకుముందు ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో కుమారాంటి యాంకరు తన ఆస్తిపాస్తుల గురించి అడిగినప్పుడు నాకేమీ లేదమ్మా, మాకు జస్ట్ నా ఆధార్ కార్డు తీసుకొని మీరు చూస్తే నాకు ఏపీలో జగన్ గారు ఇచ్చిన ఒక ఇల్లు తప్పితే ఏమీ లేదని చెప్పి తను చాలా నార్మల్గా చెప్పింది. అంతే, అది పొలిటికల్ కోణం అని కూడా నాకు అనిపించలేదు. కానీ అదేమైంది, ఇప్పుడు అసలే ఎన్నికల సమయం, దాంతో మరి వైసీపీ సోషల్ మీడియా దాన్ని పర్టికులర్గా వాళ్ళకు అనుకూలంగా దాన్ని ప్రచారం చేసుకోవడంతో ఇది ఒక పొలిటికల్ షేపప్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా, అధికారంలో ఉన్న వాళ్ళైనా, బాగా పాపులర్ ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో ఏదన్నా వాళ్ళ గవర్నమెంట్ గురించి కానీ, వాళ్ళ లీడర్ల గురించి కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ ఒక సానుకూలమైనటువంటి మాట చెప్పినప్పుడు దాన్ని కట్ చేసుకొని ఉపయోగించుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. అట్లానే కుమారాంటి కూడా జగన్ గారు నాకు ఇల్లు ఇచ్చారనేది ఆమె మామూలుగానే చెప్పింది ఆ ఇంటర్వ్యూలో గమనించని. కానీ దాన్ని ఆ వైసీపీ సోషల్ మీడియా మరి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఇంకా దాన్ని చాలా పాజిటివ్గా ప్రజెంట్ చేయడంతో ఇప్పుడు మరి ప్రతిపక్ష పార్టీలు కూడా దాన్ని కౌంటర్ చేసే మరి సోషల్ మీడియాలో ఇది ప్రారంభమైంది. దాంతో ఏమైంది, ఆ రోజు అసలు పోలీసులు రావడానికే ఒక కారణం ఏమిటి అంటే తను జగన్ని అప్రిషియేట్ చేసి జగన్ గురించి పాజిటివ్గా చెప్పింది కాబట్టి తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మరి అట్లానే ఏపీ జగన్ గారికి రాజకీయపరమైనటువంటి ఫ్రెండ్లీనెస్ లేదు కాబట్టి, వైరుధ్యం ఉంది కాబట్టి, మరి అంతకుముందు జగన్ గారికి కేసీఆర్ గారికి మంచి ఫ్రెండ్లీనెస్ ఉండేది కాబట్టి, సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన రాజకీయమైనటువంటి గ్యాప్ ఉంది కాబట్టి, నిజంగా చెప్పాలంటే అంటే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి వైసీపీకి ప్రత్యర్థే కాబట్టి, సో కావాలని చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టి ఆ షాపుని క్లోజ్ చేయడమే టార్గెట్గా పావులు కదిపారు. అంటే ఇది జగన్ మీద రివెంజ్ తీర్చుకోవటము, చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డి గారికి
గురు సమానుడైన రాజకీయంగా గురు సమానుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ చేయడం లాంటిదని చెప్పి అటువైపు నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అయితే సాయంత్రానికి వచ్చినటువంటి సీఎంఓ నుంచి వచ్చిన ఏది రేవంత్ రెడ్డి గారు దాని సారాంశం మనం చూసుకున్నట్లయితే ఆమెను అక్కడే కంటిన్యూ చేయనివ్వండి అని చెప్పి అది సారాంశం. దాంతో ఆ సమస్య ఇప్పుడు మళ్ళీ దాన్ని పాజిటివ్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు దాన్ని అంటే పేదవాళ్ళ ప్రభుత్వం అని చెప్పి, పేదవాళ్ళకి సహాయం చేసే ప్రభుత్వం రేవంత్ రెడ్డి, అటు తెలుగుదేశమే అని చెప్పి వాళ్ళు దాన్ని అట్లా ట్రోల్ చేసుకుంటూ మొత్తం మీద అటు సినిమా సందీప్ కిషన్ అంటే చిన్న సినిమాల ప్రమోషను, ఆ సినిమా ప్రమోషన్ కోణం కాస్త తన తోటి వ్యాపారస్తుల్లో భయం పుట్టించి తన పైన ఫిర్యాదు చేసేలాగా చేస్తుంది. తర్వాత ఈ రాజకీయ కోణాలు ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట తను చెప్పినందుకు అది రాజకీయ రంగు పులుముకుంది. ఇవన్నీ తనకి తెలియకుండానే మొత్తం తన చుట్టూ ఒక ఇవిలాగా సర్కిల్ లాగా 1 by 1 చుట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనకి క్లియర్గా కనపడుతుంది. తను ఏ ఉద్దేశాలు పెట్టుకొని మాట్లాడుతున్నట్టయితే మనకు అనిపించదు. చాలా హానెస్టీగా, చాలా ఇన్నోసెంట్గా తను ఆ సమయానికి యాంకర్ ఏది అడిగితే అది తను చెప్పేస్తుంది తప్ప ఏదో ఒక డెలిబరేట్గా ఒకటి చెప్పాలి, ఒకరికి ప్లస్ అవ్వాలి, ఒకరికి మైనస్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో తను ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టుగా నాకు అనిపించలేదు. సో మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళని కూడా ఏదన్నా ఒక చిన్న పాయింట్ చెప్తే ఇట్లా దారుణంగా ట్రోల్ చేసి మరి ఇట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి తోడు మరి మొన్న ఈ వివాదం అంతా సరే సమస్య పోయింది, ఆమె షాప్ అక్కడే కుమారాంటీని కంటిన్యూ చేసుకోమన్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి గవర్నమెంట్ వైపు నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చింది. అట్లాగే అదే సందర్భంలో ఆమె సమస్య సుఖాంతమైనా కూడా మరి 1,65,000 మంది ఇట్లా హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళందరికీ ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి ఉండి మరి ఒక రోడ్ల మీద పౌరులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి, ఆ విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలనేటటువంటి ఒక సూచన కూడా మరి మనకి మీడియా వైపు నుంచి వచ్చింది అనేది కూడా గమనించాలి. మొత్తం మీద అయితే తనకు తెలియకుండానే కుమారాంటీ చుట్టూ ఇన్ని చక్రాలు రాజకీయ వలయం, అలాగే ప్రచార వలయం, అలాగే మరి తన మీద తన వ్యాపారం ఇదంతా చూసి ఒక రకంగా మరి భయంతోనూ మరి అలాగే ఒక రకంగా కొంత ఉండే మానవ స్వభావమైన అసూయతోనూ అలాగే ఆందోళన కూడా. ఎందుకంటే తన దగ్గరికి ఎక్కువగా సినిమాల వాళ్ళు వచ్చినప్పుడు ఆబ్వియస్గా అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సందీప్ కిషన్ వచ్చిన రోజు కూడా కొంత అయ్యింది. ఎందుకంటే సినిమా వాళ్ళంటే మనకి సెలబ్రిటీస్ని వాళ్ళని చూడాలి, వాళ్ళతో ఒక సెల్ఫీ దిగాలి వీలైతే. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అంటేనే మామూలుగా మనకి సాధ్యపడదు. కానీ వాళ్ళే మన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఒక ప్రజలు ఎవరైనా కొంత ఇది చేసి అక్కడ ట్రాఫిక్ పట్టించుకోరు, ఏది పట్టించుకోరు. దాని మూలంగా మిగిలిన సివిలియన్స్కి ట్రాఫిక్ పరంగా సమస్యలు తలెత్తే అవకాశం పుష్కలంగా ఉంటుంది. సో మొత్తం మీద ఇప్పుడు కుమారాంటీ ఫుడ్స్ కేర్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ పాలిటిక్స్ లాగా తయారైంది. వాస్తవంగా పాపం తనకైతే ఇంత ఇది అవుతుందనేది తను ఏదో కొంచెం సోషల్ మీడియాలో కవర్ అయితే కొంత తన బిజినెస్ పెరుగుతుంది అనే ఒక కొంత స్వార్థం అయి ఉండొచ్చు. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే కొంతకాలం పాటు సోషల్ మీడియా అటువైపు వెళ్లకుండా ఉంటే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందనడంలో ఏ విధమైన సందేహం లేదు. పోటీ పడి మరీ దారుణంగా ఎవరికి వాళ్ళు మరి మొన్న ఈ మధ్య మళ్ళీ రేవంత్ రెడ్డి గారు నీతో మాట్లాడారు కదా, మరి మాకు కూడా మేము నిరుద్యోగులు, మాకు ఉద్యోగం లేదంటూ మరి మమ్మల్ని మా తరపున కూడా నువ్వు మాట్లాడక్క అంటూ వెళ్ళి కొంతమంది అక్కడ అసలు మినిమం సెన్స్ లేకుండా చేశారనిపించింది నాకు. గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులైంది? 100 రోజులు కూడా కాలేదు. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ గవర్నమెంట్ తరపున ప్రకటించడం జరిగింది కదా, మరి ఇంతలోనే మరి అంటే ఏంటి దాని వెనక వాళ్ళని ఎవరు పంపారు, ఏ పార్టీ వాళ్ళు పంపారు అనే కోణం ప్రజలు ఆలోచించరా? అది కేవలం నిరుద్యోగులు వచ్చినట్టుగా అయితే తెలంగాణ సమాజం అనుకోవట్లేదు. కేవలం అంటే రేవంత్ రెడ్డి గారిని ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతోనే జరిగినట్టుగా అయితే అనిపిస్తూ ఉంది. అదైతే 100 రోజుల్లోనే అదేదో 4.5 సంవత్సరాలు గడిచిపోయినట్లు
ప్రామిస్ చేసి ఏ ఉద్యోగాలు భర్తీ చేయనట్లు మరి అట్లా బిహేవ్ చేయటం కొంతమంది, నాట్ ఫర్ ఆల్. అట్లా చేయడం అనేది ఇట్లా అనేక రకాలుగా తనని ఇబ్బంది పెడతా ఉన్నారు. సో అది అది ఎంతవరకు తను ఒక సామాన్యురాలు కాబట్టి ఆమెని మీడియా ఇక నుంచి పట్టించుకోకుండా ఉంటే, సోషల్ మీడియా ముఖ్యంగా తను కూడా ఈ సినిమా ప్రమోషన్ లాంటివి చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సోషల్ మీడియాకి తను స్పందించకుండా ఉంటే ఆ వీడియోలు ఇక రాకుండా, ఇప్పుడు వచ్చినంత వరకు ఏదైనా మరి శృతి మించితే ప్రమాదమే అంటారు కదా. అతిగా తినడం అనేది భుక్తాయాసం లాగా. అతిగా తింటే ఏమవుతుంది, మినిమం ఆహారం తింటే సరిపోతుంది, మంచిగానే ఉంటుంది అంతా. అదే అతిగా తిన్నప్పుడు ఏమవుతుంది, ప్రమాదం. అతి ఏదైనా ప్రమాదమే. అట్లానే ఈ అతి ప్రచారం అనేది ఆవిడ పాలిట ఇప్పుడు తన యొక్క ఉనికికే ప్రమాదం, తన ఉపాధికే ప్రమాదం ఏర్పడింది. అలాగే తనతో పాటు మరి తన తోటి వ్యాపారస్తులకు కూడా మరి కొంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళు రావద్దు బాబు, మీకు దండం పెడతామని చెప్పి కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఏడ్చుకుంటూ చెబుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో కాబట్టి మరి సోషల్ మీడియా మిత్రులు మరి ఇంకా అటువైపు అసలు మీడియా చాలా వెళ్లకుండా వాళ్ళ మానానికి వాళ్ళు వదిలేస్తే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. అట్లాగే గవర్నమెంట్ కూడా పౌరుల వైపు నుంచి మరి ట్రాఫిక్ జాములు, ఇటువంటి రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే వాళ్ళకి మరి ముంబై, ఢిల్లీ నగరాల్లో మాదిరి స్పెషల్ జోన్లు క్రియేట్ చేసి వాళ్ళకి అక్కడ ప్లేస్ కేటాయించి లైసెన్సులు ఇస్తే మరి గవర్నమెంట్కి వాళ్ళు పన్ను చెల్లించి వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ దిశగా మరి ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందనేది మరి ప్రజాభిప్రాయంగా కనపడతా ఉంది. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు డి న్యూస్. బాయ్ బాయ్.